హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బానుస్ వ్యూ. ఈ సంవత్సరం మా ఇంటి గణపతిని ఎలా అలంకరించుకున్నామో మీరు కూడా చూసి తరించాలని నా రిక్వెస్ట్. గణనాథునికి అభిషేకం ఉత్తమమైన పూజ కదా. సో ఫస్ట్లీ మేము పచ్చి పాలతో అభిషేకించి గంధం కుంకుమతో అలంకరించి పుష్పం సమర్పించి హారతినిచ్చి మనందరికీ శుభం చేకూర్చాలని కోరుకుంటూ పవిత్రమైన గంగతో అభిషేకం చేశామన్నమాట. ఎలాగంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్తో అన్నమాట. ఇదే విధంగా గంధంతో, పెరుగుతో, విభూది నీళ్లతో, పంచామృతంతో కూడా అభిషేకించి గంధం కుంకుమలతో అలంకరించి పుష్పం సమర్పించి హారతినిచ్చి స్వామికి చిట్ట చివరన గంగాజలంతో కూడా అభిషేకించి ఒక పొడి బట్టతో స్వామిని తేమ లేకుండా తుడిచి పక్కనుంచుకున్నాను. మేము గత 2 సంవత్సరాలుగా పసుపు ముద్దతోనే గణపతిని చేసుకొని ఆరాధిస్తున్నామండి. దీనికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటనేది ఈ వీడియోలోనే చెప్పేస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించాలన్నా, అవి ఏ ఆటంకాలు లేకుండా కొనసాగాలన్నా ఆ తొలి పూజ ఈ గణనాథునికే. ఇది మన సాంప్రదాయం. అలా చేయడం వల్ల తలపెట్టిన కార్యాలు జయమవుతాయని మన ప్రగాఢ నమ్మకం కదా. బట్ జస్ట్ రిమెంబర్, ఏ పనినైనా మన ప్రయత్నం మనం గట్టిగా చేయాలి. ఆ తర్వాతే భగవంతుడి సహాయం. అర్థమవుతోందా? ఈసారి డెకరేషన్ని ఒక ప్లేట్ చుట్టూ పచ్చటి తమలపాకుల పైన పసుపు చేమంతులను పెట్టాను. అలాగే ఆ ప్లేట్లో కాస్త బియ్యం వేసుకొని దానిపై ఇంకొక ప్లేట్ ఉంచి కాస్త నీళ్లు పోసి గులాబీ రేకులతో, చేమంతులతో చక్కగా అలంకరించాను. అలాగే స్వామివారికి ఆసనం కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు అభిషేకం చేసుకున్నటువంటి బుజ్జి గణపయ్య ఆసీనులయ్యారన్నమాట. ఇక వారికి ఎంతో పవిత్రమైన పత్తిదండను సమర్పించాను. ముత్యాల హారాన్ని వేసి మురిసిపోయానన్నమాట. ఏదో మిస్ చేశానని అలాగే ఆయన వంక అలా చూస్తుండిపోయానండి కాసేపు. అప్పుడు గుర్తొచ్చిందండి అసలైన విషయం. డెకరేషన్లో ఒక పార్ట్ అయిన గరికను మర్చిపోయానండి. పూజ చేయడానికి మంచి బ్రహ్మాండమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయా అంటే గడ్డి పరకలే కదండి. ప్రకృతి సహజంగా ఏదైతే లభిస్తుందో దానితోనే ఆయన పూజ. గడ్డి పరకలే ఈ మహాగణపతికి ఇష్టం. గణపతి పూజలో ఈ గరికకు చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఎందుకంటే అనలాసురుడనే రాక్షసుడిని మింగిన తరువాత స్వామివారి శరీరం వేడెక్కిపోయిందని, ఋషుల సూచన మేరకు 21 గరిక పోచలను స్వామికి సమర్పించగా ఆయన శరీరం చల్లబడిందని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే శక్తికి ప్రతీక ఈ గరిక. ఆ రోజున మేము సూర్యోదయం వేళకు పంచామృతం, బుడ్డశనగలు, బెల్లం అలాగే పండ్లను కూడా పెట్టి పూజనైతే ముగించేసామండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ పెట్టాం. అలాగే లంచ్ ఆఫర్ చేసాం. ఈవినింగ్ స్నాక్స్ ఆఫర్ చేసాం. ఎంతో భక్తిపూర్వకంగా, స్నేహపూర్వకంగా, ఆప్యాయతంగా మనలోని ఒకరుగా ఆయనకి టైం టు టైము మాకు కలిగిన చేతనైనవి వండి పెట్టాం. కొంతమంది అంటుంటారండి, ఏ ప్రసాదం మనం పెట్టినా ఆయన ఏమైనా తింటుంటారా, ఏది చేసుకున్నా కానీ ఆ చివరకు తినేది మనమే అన్నట్టుగా. ఎస్, మనం పెట్టిన ప్రసాదం అంతా అలాగే ఉంటుంది. స్వామి తినరు అంటే క్వాంటిటీ డజంట్ రెడ్యూస్, బట్ అందులోని సారాంశము, సువాసన, ఉద్దేశము ఆయన తీసుకుంటారు. డెఫినెట్లీ ఇట్ రీచెస్ టు హిమ్. జస్ట్ ఫిజికల్ ఫుడ్ క్వాంటిటీ రిమైన్స్ ఫర్ అస్. అండర్స్టూడ్? పసుపుతో వినాయకుడిని చేయడానికి కారణం ఏంటంటే, మేము 2 years బ్యాక్ బెంగళూరులో ఉండేవాళ్ళం అండి. అక్కడ మట్టి విగ్రహాన్ని ఇమెర్షన్ చేసి ఆ నీళ్ళను మట్టితో సహా చెట్లకు వేయడానికి మాకు పూల మొక్కలు కొన్ని మాత్రమే ఉండేవన్నమాట. సరిపోయేదైతే కాదు, ఇబ్బంది పడేవాళ్ళం. వీధి గణేశుని దగ్గర పెట్టి రావడానికి టైం ఉండేది కాదు, బిజీ లైఫ్ స్టైల్ కారణంగా. సో అప్పటి నుండి ఇలా కమిట్ అయిపోయాం.
ఇప్పుడైతే నిమజ్జనానికి కావలసినంత ప్లేసు, మొక్కలు ఉన్నా కూడా పసుపుతో చేసుకున్న గణేషుడినే కంటిన్యూ అయిపోతున్నామండి. అలాగే 2 బుల్లి గణపయ్యలను పెట్టి వీటితో పాటు పార్వతీదేవిని కూడా పసుపు ముద్దతో చేసుకొని పూజించుకుంటామండి మేము. ఏంటో అలా కలిసొచ్చేస్తుందనే చెప్పాలి, టు బి పాజిటివ్. ఈ కలర్స్ కాంబినేషన్‌తో సింపుల్‌గా, క్యూట్‌గా డెకరేషన్ అదుర్స్ కదండీ! మీకు చాలా బాగా నచ్చింది కదా! ఓకేనండి. నెక్స్ట్ ఇయర్ ఇంకో డెకరేషన్ ట్రై చేద్దాం. అంతవరకు మన గణదేవుని ఆశీస్సులతో మనందరికీ ఆరోగ్యం, సంపద, విజయం చేకూరాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.